హాయ్ ఫ్రెండ్స్. హలో. అందరికి నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసవ మోహన్ వంటిల్లు. సో, ఇవాళ అయితే గనక ఒక మంచి యూజ్ అయ్యే వీడియోతో అయితే మీ ముందుకొచ్చేసాను ఫ్రెండ్స్. మెయిన్‌లీ వచ్చేసి ప్రెగ్నెంట్ లేడీస్ దృష్టిలో పెట్టుకొని ఈ వీడియో అయితే చేశాననమాట. ప్రెగ్నెంట్ లేడీసే కాదు, అలాగే వెయిట్ లాస్ ఉన్న వాళ్ళు, డైట్ చేసేవాళ్ళు కూడా ఈ వీడియో అనేది బాగా యూజ్ అవుతుంది. సో, ఇంక ఏంటి అంటే వీడియోలోకెళ్ళేద్దాము. మనము ప్రెగ్నెంట్ లేడీస్ వచ్చేసి మాక్సిమం ఇప్పుడున్న నౌ-ఏ-డేస్ మెడిసిన్స్ అవి ఇవి వాడుతూనే ఉంటాం గదా! సో, పాతకాలం అప్పుడు ఈ మెడిసిన్ ఇవేమి ఉండేటి కాదు గదా! ఓన్లీ ఇంట్లో ప్రిపేర్ చేసుకునే కషాయాలు, హోమ్ మేడ్‌వి ఇలా ఉండేటివి గదా! కొన్ని కొన్ని. అంటే నేను నేను నమ్మి నేనైతే గిన దీన్ని నమ్ముతున్నాను కాబట్టి మీతో అయితే షేర్ చేస్తున్నా. అది గాక నేను చేశాను కాబట్టి మీకైతే ఈ విషయాన్ని చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఏంటి అంటే గిన ప్రెగ్నెంట్ లేడీస్ రోజు మెడిసిన్స్ బదులు మన ఇంట్లో ఉండే వాటితోనే కషాయాలు గూడా ప్రిపేర్ చేసుకొని తాగితే ఆల్మోస్ట్ 90% నార్మల్ డెలివరీ అవ్వడానికైతే ఛాన్సెస్ ఉన్నాయని నేను కంపల్సరీగా చెప్తానండి. నేను చేశాను. నావి వచ్చేసి 2 నార్మల్ డెలివరీసే కాబట్టి నేనైతే గిన మీతో ఈ విషయాన్ని షేర్ చేస్తున్నాను. ఇంకా ఏంటి అంటే గిన మనము ఇప్పుడు నౌ ఏ డేస్ ఆల్మోస్ట్ అందరూ సి సెక్షన్ సర్జరీ ఇవే జరుగుతూ ఉన్నాయి గదా! ఇంకా ఎవరికో నార్మల్ డెలివరీ. అది కూడా నార్మల్ డెలివరీ కావాలంటే ఎక్సర్‌సైజులు అవి ఇవి బోలెడైతే చేసేస్తున్నారు గదా! ఇప్పుడైతే నేనైతే ఏ ఎక్సర్‌సైజ్ గాని ఏవి చేయలేదండి. కానీ ప్రతిరోజు కంపల్సరీగా నైట్ పనుకునే తర్వాత అన్నం తిని పనుకునే తర్వాత ఒక్క గ్లాస్ అయితే కంపల్సరీగా ఈ కషాయాన్నయితే తాగేదాన్ని. నాకసలు తెలియదు కూడా తెలియదు. ఇది తాగుతారు. మా సైడ్ గూడా లేదు. మా వదిన వాళ్ళు ఎవరు తాగలేదు. బట్ నేనైతే తాగాననమాట. ఇంక బలవంతంగా తాపారు గాబట్టి తాగాను. లేకుంటే తాగను నేనైతే గిన. ఇంక ఇందుకోసం అయితే మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియెంట్సే అనమాట. ధనియాలు, శొంఠి, అలాగే పటిక బెల్లం. పటిక బెల్లం దొరకలేదు అంటే గన బెల్లం యాడ్ చేసుకోండి. షుగర్ అయితే అస్సలు యూజ్ చేయొద్దండి. నేను చెప్పేది ఇదే. ఇంకా మనకి ఈ పటిక బెల్లము, ఈ శొంఠి, ధనియాలు ఎక్కడైనా దొరుకుతాయి. శొంఠి అంటే ఏం లేదండి, అదే ఎండబెట్టిన అల్లం ఉంటుంది గదా! డ్రైడ్ జింజర్ అంటారు గదా! సో, అదే అనమాట. ఇంకా పటిక బెల్లం అనేది వన్ టైప్ ఆఫ్ షుగర్ అనమాట. అంటే షుగర్‌లో ఇదొక టైప్. షుగరు ఉంటుంది. తక్కువ ఉంటుంది. మనకి స్వీట్‌నెస్ ఇస్తుందనమాట. షుగర్‌తో పోలిస్తే ఇది చాలా బెస్ట్ అనమాట. నేను పిల్లలకైతేను ఉగ్గులో గూడా ఈ పటిక బెల్లాన్ని యూజ్ చేసేదాన్ని. సో, ఎలా చేయాలా ఏంటి అనేది ప్రాసెస్ చూడండి. నీకు ఈ 3 ఇంగ్రీడియెంట్సే అనమాట. ధనియాలు, ఇది పటిక బెల్లం, శొంఠి. ఇందులో కోసం ఒక గిన్నె పెట్టేసుకొని 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోండి. ఈ 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక్క గ్లాస్ అయ్యేంత వరకు మనం ఈ కషాయాన్నయితే మరిగించుకోవాలనమాట. ఇదైతే కంపల్సరీగా ఎంత మరిగించుకుంటే అంత హెల్త్ బెనిఫిట్స్ అయితే ఇందులోకొచ్చేస్తాయి మనకి. ఇంక ఇప్పుడు నేను చెప్పాను గదా! శొంఠి, ధనియాలు, పటిక బెల్లం. ఇంక ఈ శొంఠి, ధనియాలు కొంచెం కొంచెం ఒక 20, 30 గింజలు ధనియాలు, చిన్న ముక్కంతా శొంఠి తీసుకొని బాగా దంచుకోవాలనమాట. దంచేసుకొని మనం ఈ మరుగుతున్న వాటర్‌లో యాడ్ చేసేసుకోవాలి. ఇంకా లేదు అప్పుడప్పుడైనా దంచుకొని వేసుకోవచ్చు. అంత ఓపిక గూడా లేదు అనుకుంటే 1 వీక్ లేదా 10 డేస్‌కి ఒకసారి సరిపడినట్టు ఈ శొంఠి, ధనియాలు దంచుకొని ఫ్రిడ్జ్‌లో స్టోర్ అయిన చేసుకోవచ్చు. కంపల్సరీగా ఇదైతే స్టోర్ ఉంది. అంటే ఎయిర్ టైట్ దాంట్లో పెట్టేస్తే స్టోర్ ఉంటుంది. మనకు కావాలన్నప్పుడు కాచుకొని తాగొచ్చు. అలాగే ఈ కషాయాన్ని డైలీ 2 టైమ్స్ తీసుకుంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అదే టిఫిన్ అయిపోయిన తర్వాత అయినా గానీ, లేదంటే నైటు పనుకునేటప్పుడు అన్నం తిని పనుకుంటాం గదా! అప్పుడు మాత్రమే ఈ కషాయాన్ని తీసుకోవాలి. ఇంగ మెయిన్‌గా వచ్చేసి ఎక్కువ కాలేది అయితే అస్సలు తీసుకోవద్దు. చల్లార్చి గోరువెచ్చగా ఉన్నప్పుడే తీసుకోవాలి ఈ కషాయాన్ని. సో, హెల్త్ బెనిఫిట్స్ అయితే గిన మనకి ఏంటి అంటే గిన వాంతులు ఇలా ఏమంటారు, ఈ కారంగా ఇలా ఉంటుంది గదా! ఇలా ఉండేటియన్నీ తగ్గిస్తుందనమాట ఈ శొంఠి అనేది. అలాగే డైజెషన్‌కి చాలా యూజ్ అవుతుంది. ఇంకా మనకి మామూలుగా మీరు గమనించారో లేదో పాతకాలంలో కొంచెం ఏదైనా గాని ప్రెగ్నెన్సీలో ఏదైనా కొంచెం ప్రాబ్లమ్ వచ్చిందంటే ఖచ్చితంగా ధనియాల వాటర్ ఇచ్చేవాళ్ళండి. నేనైతే ఇది చూసేదాన్ని. ఓన్లీ ధనియాలు ఒక్కటి కాచి ఇచ్చేవాళ్ళనమాట. కానీ నాకేంటి అంటే మా అత్త వాళ్ళు ధనియాలు, శొంఠి కంపల్సరీగా మా అత్త అప్పుడు నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు ఆళ్ళు ఉన్నారనమాట. ఇంక మా వారైతే నేను కాచుకోలేకున్నా మా వారైతే కాచి మరి నాకు ఇచ్చేవాళ్ళనమాట. ప్రతిరోజు తాగానండి. ఇది వచ్చేసి 5 మంత్స్ అయిపోయిన తర్వాత 6థ్ మంత్ నుంచి డైలీ 2 కప్స్ అయితే తీసుకోవచ్చు. నేనైతే గన డైలీ నైట్ పనుకునేటప్పుడు కంపల్సరీగా తాగాను ఈ కషాయాన్నయితే గన. ఇలా మరుగుతున్న వాటర్‌లో ఇలా
దంచుకున్న శొంఠి ఇది యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం పటిక బెల్లం, మరీ ఎక్కువ వేసుకోవద్దండి. ఎక్కువ స్వీట్‌నెస్ అయితే అస్సలు తీసుకోవద్దు. కొంచెం ఘాటుగా అనిపించిందంటే కొంచెం హాట్ వాటర్ అయినా కలుపుకోండి గానీ, స్వీట్‌నెస్ అయితే అస్సలు వాడొద్దు. ఇంకా షుగర్ ఇలాంటివన్నీ అవాయిడ్ చేసేసి పటిక బెల్లాన్ని అయితే వేయాలి. పటిక బెల్లం కూడా లేదు అనుకుంటే బెల్లం అయితే కంపల్సరీగా యూజ్ చేయండి. ఇంక ఇదంతా మరిగిన తర్వాత ఒక గ్లాస్ అయినప్పుడు మనం ఈ కషాయాన్ని గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగేసేయాలి. ఇంక చెప్పాను గదా! 5 మంత్స్ ఫుల్లుగా అయిపోయి 6 మంత్స్ వచ్చేటప్పుడు డైలీ ఒక గ్లాస్ అయితే తీసుకోండి. నార్మల్ డెలివరీ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. నేనైతే గిన నమ్ముతాను ఎందుకైతే రోజు తాగానండి నేనైతే గిన. రోజు 9 మంత్స్ నేను డెలివరీకెళ్తున్నా అన్నప్పుడు వరకు గూడా నేను ఈ కషాయాన్ని అయితే తాగేదాన్ని. సో, నాకైతే 2 డెలివరీ నార్మల్ డెలివరీ ఏది గూడా పాపకైతే ఈజీగా అయిపోయాను. ఇంకా ఫస్ట్ ఇంకా భయముంటుంది గదా! అలా భయం గూడా లేకుండా తొందరగా అయిపోయాను. కానీ బాబుకే 1 ½ డే అయితే పట్టింది నాకు. కొంచెం హెల్త్ ఇష్యూస్ గూడా ఉన్నాయి అప్పుడైతే గన. ఇది నాకీ బాబుకొచ్చేసి పెల్విక్ సిండ్రోమ్ అనేసి ఒక హెల్త్ ఇష్యూ ఉంది. అలాగే పర్సనల్‌గా నా హెల్త్ గూడా బాలేకుండా ఉంది. అందువల్ల సో, కొంచెం ఇదయిపోయినాను, సిక్‌నెస్ అయిపోయినాను గానీ పాపకైతే గిన నేను నమ్ముతానండి. నాకు నార్మల్ డెలివరీ అనేది ఈ కషాయాలు ఇవి నేనైతే నమ్ముతాను. కంపల్సరీగా ప్రెగ్నెంట్ లేడీ ఎవ్వరైనా సరే పెద్దవాళ్ళని అడిగి మీరు దీనైతే గిన ప్రాసెస్ కనుక్కొనైతే గిన తాగండి. చాలా మంచిదనమాట. ఇంకా ధనియాల విషయం ఇది గూడా డైజెషన్ ఉంటుంది. హెల్త్ ప్రాపర్టీస్ చాలా బావుంటాయనమాట మనకి. తొందరగా డైజెషన్ అవుతుంది. మనకి బిడ్డ కదలకోకుండా గట్టిగా పొట్టనొచ్చినట్లు అలా ఉంటుంది గదా! అలాంటప్పుడు ఏదైనా కొంచెం తాగేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగామంటే, ఆ పెయిన్ నుంచి మనకి ఉపశమనం అనేది కలిగిస్తుంది ఫ్రెండ్స్. ఈ విషయాలన్నీ ఎంతమందికి తెలుసనేది నాతో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంకా నేను తెలిసినదైతే మీకు షేర్ చేస్తున్నాను. మీకు ఇది మంచిదా? కాదా? అని ఎవరినైనా అడిగైనా మీరైతే గిన కంపల్సరీగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇదే ఇవాల్టి వీడియో. బై బై. టేక్ కేర్.